హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అన్నమాట. మార్నింగే ముగ్గేశాను. ఈరోజు గృహప్రవేశం ఉంది. గృహప్రవేశానికి వెళ్ళాలండి టిఫిన్ చేసేసి. కల్లాపి చల్లి ముగ్గేశానండి. కమలం వేశాను. అదేవిధంగా గడప దగ్గర కూడా అలంకరించాను గడపను. తులసి కోట దగ్గర కూడా ముగ్గేశానండి. పద్మ ముగ్గేశాను. పువ్వులు వస్తున్నానండి. పువ్వులు కోసి స్వామి అమ్మవార్లకు సమర్పించానండి. స్వామి అమ్మవార్లకు పువ్వులు సమర్పించి పూజ చేసుకున్నానండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టాను. ఈ ధూపం అండి, ఆషికా ధూపం. ఇది స్మెల్ బాగా వస్తుందండి. 10 రూపాయలు. దీంట్లోనే స్టాండ్ అన్నీ ఇస్తారు. ఇది ధూపం అన్నమాట. అయిపోయిన తర్వాత కూడా స్మెల్ మంచిగా వస్తుంది. స్టిక్ అన్నమాట. 10 రూపీస్ 12 రూపీస్ అండి. దీనికి స్టాండ్ కూడా ఇస్తారు. ధూపం వేసానండి. ఇక్కడ పొంగనాలు చేస్తున్నానండి. పొంగనాలలోకి చట్నీ రెడీ అయ్యింది. పొంగనాలు ఇక్కడ చేసి వేసానండి. ఇంకొక వాయి పెట్టానండి. ఇక్కడ పొంగనాలు వేయడం అయిపోయిందండి. ఇది లాస్ట్ వాయి అన్నమాట. ఇవి తీసేస్తే సరిపోతుంది. పిండి కూడా అయిపోయింది చూడండి. ఇంకా కొద్దిగా ఉంది. రాగి పిండి మిక్స్ చేశానండి. రాగి పొంగనాలు అన్నమాట. నమస్తే అండి. మేము ఇప్పుడు గృహప్రవేశానికి పోతున్నాము. ఈ గిఫ్ట్ తీసుకొని అన్నమాట. మా వారి పేరు నా పేరు రాపించానండి గిఫ్ట్ పైన. హుసేనమ్మ వాళ్ళని కూరగాయలు అమ్ముతారనమాట మార్కెట్లో. వాళ్ళ గృహప్రవేశము. వాళ్ళ గృహప్రవేశానికి మేము మా పిల్లలం అందరం బయలుదేరుతున్నాము. వాటర్ మిలన్ అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి జ్యూస్ జార్లో వేసామండి. జ్యూస్ పడతాం ఇప్పుడు. మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు ఇంకా మిల్క్ యాడ్ చేస్తాను. మిల్క్ యాడ్ చేశానండి. ఇంక ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడతాను. వాటర్ మిలన్ జ్యూస్ అండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉల్లిగడ్డలు వచ్చాయండి, ఒక పెద్ద మూట. ఆ మూటలో ఉల్లిగడ్డలన్నీ ఏరుతున్నానండి. మంచివి పక్కకు పెట్టేస్తున్నాను. మంచివన్నీ ఏరి ఇది ఇక్కడ పక్కన పెట్టేస్తున్నానండి. ఈ సంచిలో వేస్తున్నాను. పొట్టు ఇక్కడ వేస్తున్నాను. బాగలేనివన్నీ ఇక్కడ వేస్తున్నానండి. చూడండి, ఇది ఉల్లిగడ్డ చాలా పెద్దగా ఉంది. ఇది పోయింది చూడండి. ఇక్కడ ఇది పనికిరాదండి. ఈ పోయిన దాని దగ్గర ఈ మంచి గడ్డలు కూడా ఉన్నా, ఈ పోయిన గడ్డ దగ్గర మంచి గడ్డ ఉన్నా కానీ ఇవి కూడా చెడిపోతాయండి. అందుకే పోయినవి తీసి మనం పక్కన వేసేయాలా, లేకపోతే మంచివి కూడా పోతాయి అన్నమాట. ఇది కూడా పోయింది చూడండి.